హాయ్ ఫ్రెండ్స్, మనిషి జీవితం బాగుండాలంటే 5 ఎమ్ముల గురించి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అవేమిటో తెలుసా? మౌత్, మైండ్, మూడ్స్, మేనర్, మనీ. వీటి గురించి వివరంగా తెలుసుకుందాం. మౌత్, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు. నోరు అదుపులో లేకుంటే వీపు దెబ్బలు తినాల్సి వస్తుంది అని కూడా అంటారు కదా. మాటలతో కోటలు కట్టవచ్చు, హృదయాలను గెలవవచ్చు. సందర్భోచితమైన మాట మనిషికి ప్లస్ అవుతుంది. నేను నిజాలే మాట్లాడతాను, మంచే మాట్లాడతాను, కొండబద్దలు కొట్టినట్టు మాట్లాడతాను అని అనకూడదు. సత్యం కూడా ప్రియంగా మాట్లాడాలి. విమర్శ కూడా సున్నితంగా ఉండాలి. చెడు విషయం కూడా నిదానంగా చెప్పాలి. పరుషమైన మాట విషం, సున్నితమైన మాట పువ్వు లాంటిది. పూల చెండుతో కొడితే ఊరుకుంటారు కానీ ముళ్ళతీగతో కొడితే ఊరుకుంటారా చెప్పండి? ఇక మైండ్, మన ఆలోచనే మన భవిష్యత్తు బలం కూడా అవుతుంది. ఎప్పుడూ సక్రమమైన ఆలోచనలే చేయాలి. ఎప్పుడు పాజిటివ్ థింకింగ్తో ఉండాలి. నెగిటివ్ థింకింగ్ వల్ల వ్యతిరేక ఫలితాలు ఎదురవుతాయి. నలుగురితో కలవలేరు, మాట్లాడలేరు. మనకన్నా ఉన్నత స్థాయిలో ఉన్న వారితో పోల్చుకుని మనల్ని మనం బలహీనం చేసుకోకూడదు. మన మైండ్కి అద్దం లాంటిది ముఖం. ఆ ముఖమే చెప్తుంది అంట మనం ఎలా ఉన్నామో. ప్రతిరోజు మన ఆలోచనలు ప్రక్షాళనం చేసుకోవాలి. నిన్నటి అనుభవాల నుండి పాఠం నేర్చుకుని చేదు అనుభవాలను తుడిచిపెట్టేసి నిత్యనూతనంగా రోజును తాజాగా ప్రారంభించుకోవాలి. ఒక్కటి గుర్తుంచుకోండి, మన మెదడు కుడితి తొట్టి కాదు. ఇక 3వది మూడ్స్, భావోద్వేగాలు. మనం కోపం, ఆవేశం లాంటివి అదుపులో ఉంచుకోవాలి. మితిమీరిన భావోద్వేగాలు మనిషి వివేకాన్ని, విచక్షణను కోల్పోయేటట్లు చేస్తాయి. స్వతహాగా చీమకు కూడా హాని చేయని వ్యక్తులు కట్టలు తెంచుకున్న కోపంలో, ఆవేశంలో హత్యలు చేస్తారని మనం వినటం జరుగుతుంది కదా. మూడ్స్ బాగుంటేనే సరైన నిద్ర పడుతుంది. మానసిక వ్యాధుల బారిన పడకుండా ఉంటారు. గుర్తుంచుకోండి, మూడ్స్ స్వింగ్ అయ్యేవారు సరైన నిర్ణయాలు తీసుకోలేరు. 4వది మేనర్స్. నీ దగ్గర లక్షలు, కోట్ల కొలది డబ్బు ఉండవచ్చు, కానీ నీకు సాటి మనుషులను గౌరవించటం, మర్యాద తెలియకపోతే నువ్వు జీరో కింద లెక్క. పెద్దలు, గురువుల ఎడల గౌరవం, బలహీనుల పట్ల దయ, జాలి, మూగజీవాల పట్ల కరుణ కలిగి ఉండటం, బాధితుల పట్ల సానుభూతి కలిగి ఉండటం ముఖ్యం. మర్యాద పురుషోత్తమ లక్షణాలు ఇవే. ఇవి పెద్దల ద్వారా పిల్లలకు సంక్రమిస్తాయి. పెద్దలు ఆచితూచి నడుచుకోవాలి. పిల్లలకు మంచి మర్యాద నేర్పించే క్రమంలో జాగ్రత్త వహించాలి. ఇక 5వది, ఆఖరిది మనీ. ధనం మూలం ఇదం జగత్ అంటారు కదా. డబ్బు వ్యవహారంలో మనిషి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇచ్చిపుచ్చుకోవటం అవసరమే, కానీ డబ్బు ఇచ్చేటప్పుడు ఉన్న స్నేహాలు, బంధుత్వాలు తిరిగి ఆ డబ్బు పుచ్చుకునేటప్పుడు ఉండవు. రూపాయి నువ్వు ఏం చేస్తావు అంటే, రక్తం పంచుకు పుట్టిన వాళ్లను శత్రువులుగా మారుస్తాను, స్నేహితులను దూరం చేస్తాను అన్నదట. ప్రతి వ్యక్తి మితిమీరిన ఖర్చు చేయకూడదు. మితిమీరిన నమ్మకంతో అనువుగాని చోట పెట్టుబడులు పెట్టకూడదు. అది మంచిది కాదు. డబ్బు లేనప్పుడు నీ విలువ 30% తగ్గుతుంది. నువ్వు ఎంత మంచి వ్యక్తివైనా సరే, డబ్బు ఉంటే నీలో ఉన్న 10 వంకలను కప్పెడుతుంది. అర్థమవుతుంది కదా. మనీ మ్యాటర్స్లో మీరు ఎంత జాగ్రత్తగా, ఎంత తెలివిగా ఉంటే అంత మంచిది. అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం ఈ మనీ మ్యాటర్స్లో చక్కగా ఫాలో అవ్వచ్చు. ఇవన్నీ శ్రద్ధగా విన్నారు కదా. మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చిందా? ఇలాంటివే అప్పుడప్పుడు చెబుతూ ఉంటాను. నేనేమి ఉపాధ్యాయురాలిని కాదు,
ఫ్యామిలీ కౌన్సిలర్ని కాదు, కానీ మంచి మాటలు చెప్తూ ఉంటాను. శ్రద్ధగా వినేవాళ్ళు ఉంటారు, ఆ చెవితో విని ఈ చెవితో వదిలేసేవారు ఉంటారు. విన్నా వినకపోయినా నేను మాత్రం నాకన్నా తక్కువ వయసు ఉన్న వాళ్ళకి, నా ఫ్రెండ్స్కు ఇలాంటి మాటలు చెప్తూనే ఉంటాను. మీకు నచ్చితే మరికొందరితో ఈ మాటలను పంచుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈ ఛానల్లో మంచి మంచి కథలు, మంచి కవితలు చాలా ఉన్నాయి. తప్పకుండా వింటూ ఉండండి. విని మీ అభిప్రాయాన్ని తెలియజేయటం మర్చిపోకండి. మళ్ళీ మరొకసారి కలుస్తాను. అప్పటి వరకు సెలవు. మరి విభిన్న కథల, కవిత్వాల సమాహారం వనజా తాతినేని. వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.